హలో నమస్కారం, వెల్కమ్ టు భీష్మ వ్లాగ్స్. రండి, పెసరట్టు ఎలా చేయాలో చూద్దాం. ముందు రోజు రాత్రి పెసరగుండ్లు ఒక పావుసేరు గ్లాసు, బియ్యం ఒక పావుసేరు గ్లాసు కలిపి నానబెట్టుకోవాలన్నమాట. ఇంకా మార్నింగ్ నానబెట్టుకున్నవన్నీ తీసుకొని దాంట్లో కొంచెం పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లిపాయనే కాదు అల్లం కూడా వేసుకోవచ్చు. అది ఆప్షనల్ అనమాట, మన ఇష్టం. వేసుకోకపోయినా బాగుంటుంది. కరివేపాకు అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఆప్షనల్. కలపాలని ఏం లేదు, మీ ఇష్టం. కలుపుకుంటే కలుపుకోండి. నేనైతే పచ్చిమిర్చి ఎల్లిపాయ కలుపుకున్నాను అంతే. ఇంకేముంది, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవడమే అనమాట. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంకా మనం పెనం పెట్టేసుకుని దోశ వేసుకోవడమే. చూసారు కదా, పిండి పట్టేసుకున్నాను, మెత్తగా అయింది. కొంచెం వాటర్ కూడా కలుపుకున్నాను అనమాట, కొంచెం గట్టిగా అయిందని. లూజ్గా ఉంటే దోశ మంచిగా వస్తుంది కదా, అందుకని చెప్పి. ఇంతే, సింపుల్. నార్మల్గా మినపప్పు దోశ ఇవన్నీ ఎలాగో సేమ్ ఈ దోశ కూడా అంతే. కాకపోతే మన పెసరట్టు అనగానే ఎలా చేస్తారో అన్నట్టు అనిపిస్తుంది, బట్ సింపుల్. ఇది పెనం వేడైపోయింది, నేను దోశ వేసేస్తున్నాను. టేస్ట్ కూడా బాగుంటుంది, కొంచెం మెత్తగా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా చట్నీ అయితే పల్లీ చట్నీ, అల్లం చట్నీ, ఏ చట్నీ అయినా బాగుంటుంది. యాజ్ యూజువల్ వేరే మనం దోశ చేసినప్పుడు ఎలా చేస్తామో చట్నీ కూడా అలా చేసేసుకొని, ఇంకేముంది, దోశ అయిపోయింది. ప్లేట్లోకి ఏం చక్క దోశ తీసుకొని చట్నీ వేసుకొని తినేయడమే అనమాట. మరి మన దోశ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.